మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హర హర మహాదేవ్ శంభో శంకర. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నిజామాబాద్లో మనం కార్తీక సోమవారాన్ని జరుపుకోవడానికి నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చాము. ఇది కంఠేశ్వర్ ఏరియా, నీలకంఠేశ్వరుని గుడి. సో మనకి ఏంటంటే రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం, రెప్ప పాటుది జీవితం. దీనికి నిజమైన నిదర్శనం ఆ శివుడు. ఆయన దయ తలిస్తే మనకి జననం, ఆయన కన్నెర్ర చేస్తే మనకి మరణం. ఎందుకు అంటే మన చేసే కర్మలే మన మనుగడని చూపిస్తాయి. మనం చేసే మంచి చెడే మన పుణ్యము పాపం. మనం పుణ్యం చేసుకోవాలి అంటే దేవుడి స్మరణ ఒకటే కాదు, మనం మానవ సేవనే మాధవ సేవగా భావించాలి అని ప్రతి దేవుడు మనకి చెప్పేది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని చెప్తారు. ఎందుకు మరి? అతని ఆజ్ఞ ప్రకారమే మనం చేస్తాము, కానీ ఆ ఆజ్ఞని సత్ప్రవర్తనలో మంచి నడవడికలో చేయగలగడమే మనకు మానవులుగా మేధస్సును ఆయన ఇచ్చాడు. ఈరోజు శివుడి ఆలయంలో ఉన్నాం, ఆయన దర్శనం చేసుకుందాం రండి. ఈరోజు కార్తీక మాసం సోమవారం, ముఖ్యంగా శివుడికి ప్రీతిపాత్రమైన మాసం, అలాగే హరికి కూడా ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. హరికి హరునికి ఇద్దరికి కార్తీక మాసం చాలా చాలా ప్రీతికరమైనది. మరి ఈ ప్రీతికరమైన మాసాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? భక్తి, శ్రద్ధ, ధ్యానం, ఈ మూడే శివునికి చెందే ఒక నైవేద్యంగా మనం భావించాలి. ఎందుకు అంటే శ్రద్ధ, ఈశుడు యోగా మనం చేసే ప్రతినిత్యం యోగా. మనం ఆసనాలు వేస్తేనే యోగా కాదు, మనం చేసే ప్రతి కర్మ యోగమే. మంచి కర్మలే మనల్ని యోగులుగా మిగులుస్తుంది. సో అందుకని అందరూ మనస వాచ కర్మణ ఏం పెట్టాము భగవంతుడికి అనేది ముఖ్యం కాదు, ఎలా ఆయనని వేడుకున్నాం, ఎలా మనం ప్రార్థించాము, ఆయన దీవెనలు ఎలా పొందగలుగుతున్నాము అనేదే ముఖ్యం. నువ్వు ఇక్కడ పువ్వు, పత్రి, దళం ఏది పెట్టినా, ఒక చెంబడి నీళ్లు పోసినా ఆయనకు సంతోషమే. కానీ గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు మనకి సహాయం అని ఎవరు వస్తారో వాళ్ళకి నువ్వు నిజంగా సహాయం చేయగలిగిన రోజు ఆయన నీ వెంట కదిలి వస్తాడు. నువ్వు రమ్మని పిలవకపోయినా పర్లేదు, మన వెంట కదిలి వస్తాడు. అంతటి భోలా మనిషి మన శంకరుడు. ఇలాంటి నీలకంఠేశ్వర ఆలయం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే, మనకి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పద్మనాభ స్వామి విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. నాభి నుంచి బ్రహ్మ, శివుడు, విష్ణువు, బ్రహ్మ, ముగ్గురి త్రిమూర్తుల సంగమంగా దీన్ని వర్ణిస్తారు. అందుకే ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత. అమ్మ నమస్తే. నమస్కారం. ఈరోజు కార్తీక సోమవారం, చక్కగా రెడీ అయ్యి దీపాలు రెడీ చేసుకొని గుడికి వచ్చారు. మరి ఈ రోజుని మీరు ఎలా గడుపుతారా? నిజానికి అన్ని మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. అవును. శివుడికి ప్రీతికరం. శివకేశవులు కలిసి ఉండేది ఇది కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టం ఉన్నది. ఇందులో తులసి వివాహాలు చేస్తారు. అవును. విశిష్టమైనగా తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు. కార్తీక మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. శివకేశవుల కలయిక కాబట్టి శివకేశవులు విడదీయరు. ఇందులో శివకేశవుల కలయిక కాబట్టి కార్తీక మాసానికి అంత మహత్వం. పల్లకి సేవ విశిష్టత అంటే పల్లకి సేవ చేయడము వారం వారం చేస్తారు. సోమవారం అనే కార్తీక మాసం అనే కాదు, ప్రతి సోమవారం పల్లకి సేవ చేస్తారు. అది ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతారు, అంటే మొత్తం ప్రదక్షిణ చేస్తారు, 5 ప్రదక్షిణలు చేస్తారు. శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖర.
ముఖ్యంగా సాయం సంధ్య వేళ సోమవారం శివుడికి దీపాలు వెలిగిస్తారు. శివకేశవులకు ప్రియమైన ఈ మాసాన్ని చాలా విశిష్టంగా భావిస్తారు. మరి దీపాలు వెలిగించడానికి కారణం ఏంటి? మన ఈ కంటికి వెలుగిచ్చిన ఆ సృష్టి స్థితి లయకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనం ఈరోజు మన జీవితాన్ని నడుపుతున్నాము. ముఖ్యంగా మన కంటికి వెలుగునిచ్చిన ఆ శివయ్యకి మనం ఏ రకంగా రుణం తీర్చుకోగలం? ఎందుకంటే మన అమ్మ నాన్నని, మన పిల్లల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, ప్రకృతిని, పశుపక్షాదుల్ని, భగవంతుణ్ణి అన్నీ ఈ కంటితో చూస్తున్నాం. మరి ఇంతటి వైభవం మనం చూడగలుగుతున్నాము అంటే అదెంతో ముఖ్యమైన విషయం. మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనకి చూపు వచ్చింది అంటే. మరి ఆ చూపు వచ్చిన మనకి ప్రత్యామ్నాయంగా మనం శివుడికి తిరిగి ఏమి ఇవ్వగలం? మనం ఏమీ ఇవ్వలేం. అందుకని మన కంటికి జ్యోతినిచ్చిన ఆ శివుడికి ప్రమిద రూపంలో శివుడికి, అయ్యా నాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించావు చూడడానికి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఆయనకి మనం ఈ దీపాల ద్వారా మన ధన్యవాదాల్ని తెలుపుకుంటాం. పిలిచినంతగానే పలికే తండ్రి మన భోలా శంకరుడు. ఆయనకి భక్తితో చెంబుడు నీళ్ళు, ఒక పువ్వు, ఒక పత్రి ఏది పెట్టినా బ్రహ్మాండంగా సంతోషించి స్వీకరిస్తాడు. అంతే శ్రద్ధగా భక్తిగా మనం పూజించితే మనం అనుకున్న కోరికల్ని తప్పక నెరవేరుస్తాడు. ఎందుకు మనకి చాలా చాలా నిదర్శనాలు ఉండనే ఉన్నాయి. రాక్షసులకు సైతం తప్పు అడుగుతున్నారని తెలిసిన నచ్చజెప్పితే వినకపోయినా వాళ్ళకి కూడా వాళ్ళ కోరుకున్న వరాలని ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే మనస్ఫూర్తిగా తలిస్తే వాడు రాక్షసుడైనా ఆయన కరుణిస్తాడు. దానికి నిదర్శనమే మనకి భస్మాసురుడు. అసురులు ఎవ్వరు పూజించినా శివుడు సంతసించేస్తాడు. ఎందుకు అంటే విష్ణువుకి బ్రహ్మకి పూజించే కంటే శివుడికి ఎందుకు పూజిస్తారు అంటే ఆయన భోలాశంకరుడు, అడిగినంతనే వరాలను ఇచ్చే తండ్రి. అందుకే ఆయనకి ఎంత రుద్ర రూపమో అంత వెన్నలాంటి మనసున్న తండ్రి మన శివయ్య. చూసారు కదా, నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాము. భక్తులతో ఆలయం మొత్తం కిటకిటలాడుతూ ఉంది. అసలు అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంతగా జనాలు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా పల్లకీ సేవ జరగబోతోంది. అందుకే పల్లకిని మోయడానికి కూడా ఇక్కడ జనాలు సిద్ధంగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాలను ఇందులో అలంకరించి ఈరోజు పల్లకీ సేవ చేస్తారు. పల్లకీ సేవలో భాగంగా ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు. 5 ప్రదక్షిణలు చేసి ఎవరైతే వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఒక నానుడి. సో అందుకని ఇప్పుడు పల్లకీ సేవ సిద్ధం చేయబోతున్నారు. భక్తులు పల్లకిని మోయడానికి చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఈ కార్తీక మాసం ముఖ్యంగా చలికాలం. మరి ఈ చలికాలంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అంటే కార్తీక మాసమే ముఖ్యంగా దీపాలకి విశేషం. ఎందుకు అలా వెలిగిస్తారు అంటే కార్తీక మాసం చలికాలం కదా, అందులోనూ మనం దీపం వెలిగిస్తాం, వేడి ఇది ఉంటుంది కదా, ఎక్కువసేపు అక్కడే ఉంటాం కాబట్టి మనకు ఎలాంటి అనారోగ్యం రాకుండా ఆ దీపాలు కాపాడతాయి అని చెప్పి ఏ నూనెని వాడాలి? నువ్వుల నూనె విశేషత. నువ్వుల నూనె, ఇంకా ఇప్ప నూనె, ఆముదం నూనె. ఆముదం, నువ్వుల నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి వాడరా? ఆవు నెయ్యి అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ముఖ్యంగా నువ్వుల నూనె, ఇప్ప నూనె, ఆముదం నూనె ఈ 3తోని వెలిగించవచ్చు. అంటే దాంట్లో కూడా మళ్ళీ ఒకదాంతో వెలిగిస్తే ఒక రకమైన ఫలితం అట్లా ఏమైనా ఉంటాయా? అలాంటిది ఏం లేదు, అన్నింటి ఒకటే ఫలితం ఉంటుంది. స్వామివారికి అందరికీ ఆశీస్సులు ఇస్తూనే ఉంటారు. ఈ ఆకాశ దీపాన్ని ఇలా ప్రతిరోజు పెడతారా? ఈ ఒక్క రోజు మాత్రమేనా సోమవారం? కార్తీక మాసం నెల మొత్తము ఉదయం సాయంత్రం 2 పూటలు స్వామివారికి దేవాలయంలో ఆకాశ దీపం 2 పూటలు ఉంటుంది. ఆకాశ దీపం పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి అంటే కార్తీక మాసం పవిత్రమైన మాసము, అన్ని దేవుళ్లకు సంబంధించిన మాసం కాబట్టి దేవుళ్ళందరూ ఈ ధ్వజస్తంభం నుంచి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆకాశ దీపం స్వామివారి దర్శనార్థం వారికి దారి కోసం పెట్టడం జరుగుతుంది. అంటే ఇది ఎవరైనా పెట్టొచ్చా? ప్రత్యేకంగా దేవాలయంలోనైనా పెట్టాలా? ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఆకాశ దీపం. ప్రతి కార్తీక మాసం మొత్తం పెట్టొచ్చు? ప్రతి కార్తీక మాసం నెల మొత్తం పెట్టుకోవచ్చు.
అంటే ఒకసారి పెట్టి ఒకసారి వీలుని బట్టి అట్లా పెట్టొచ్చు కదా, సో అట్లా చేయొచ్చా? అట్లా చేయరాదు. ఒకసారి స్టార్ట్ చేసినామంటే ఖచ్చితంగా నెల మొత్తం పెట్టాల్సింది. మరి ఎవరైనా కుదరకుండా ఏమైనా అవాంఛనీయ అలాంటప్పుడు పరిస్థితులు వస్తే ఇంట్లో పెట్టకూడదు. వచ్చి దేవాలయంలో పెట్టుకోవచ్చు. అందరూ సామూహికంగా కలిసి పెట్టుకోవచ్చు. సామూహికంగా కలిసి పెట్టుకోవచ్చు. ఓకే. ఈరోజు శివాలయంలో మనం రద్దీ చూస్తే తెలుస్తుంది. మరి ఒక రోజుకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతుంది ఇలాంటి భక్తి అనేది? అంటే శివుడికి ఇష్టమైన రోజు సోమవారము, దాంతోపాటు ఈరోజు దశమి రావడం చాలా విశేషం కాబట్టి ఈరోజు ఎక్కువ రద్దీ ఉంటుంది. ఓకే, మరి దశమి విశేషం అన్నారు కదా, ఈ రోజు విశేషం ఏంటి? ఏ రకంగా ఇది విశేషమైన రోజు అయింది? కార్తీక మాసము, సోమవారము, దశమి, సోమవారం రావడం చాలా విశేషం. అంటే ప్రత్యేకత ఏముంది దీంట్లో? ప్రత్యేకత అంటే స్వామివారికి రేపు ఏకాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి దశమి సోమవారం రావడం చాలా విశేషం. అందులోనూ ఈరోజు దీపాలు వెలిగియడం ఇంకా విశేషం. అదే, అంటే ఈరోజు ప్రత్యేకంగా అన్నదానం కూడా జరిగిందని తెలిసింది. సో మరి ప్రతి సోమవారము దేవాలయంలో అన్నదానం ఉంటుంది. కార్తీక మాసం అనే కాదు, ప్రతి మాసము సోమవారాలు స్వామివారి దేవాలయంలో అన్నదానం ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఉసిరితో దీపాలు దానం చేస్తారు. మరి ఉసిరితో దీపాలు దానం చేయడానికి గల కారణం ఏంటి? అంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, ఆ తప్పులను తొలగించుకోవడానికి ఉసిరి దానం చేయడం వల్ల ఆ దీపంతో వెలుగు వస్తుందో అదే వెలుగులో మన పాపాలు కూడా పోతాయి అన్న ఉద్దేశంతో ఉసిరి దీపాన్ని దానం చేస్తారు. అంటే మరి ఉసిరినే మనం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఉసిరి అంటే శివుడికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు కాబట్టి ఉసిరి దాంట్లో ఇస్తారు. మనకి దేవతా వృక్షాల్లో కూడా 8 వృక్షాల్లో అదొకటిగా. ఓకే, మరి ఈ పౌర్ణమి ముందు కదా ఇది, సో పౌర్ణమి ముందుకి పౌర్ణమి తర్వాత సమానమైన విశిష్టత ఉంటుందా? అవును, సమానమైన విశిష్టత ఉంటుంది. అందరూ పౌర్ణమి వరకే కార్తీక మాసం అనుకుంటారు. మాసము అంటే నెల. మనం అమావాస్య నుంచి, పాడ్యమి నుంచి ప్రారంభం చేసి అమావాస్య దాకా ఒక మాసం అంటాము. కాబట్టి ఈ కార్తీక పూర్ణమి తర్వాత కూడా ఇప్పుడు ఎంత ఉన్న విశిష్టత ఉందో అప్పుడు కూడా అంతే విశిష్టత ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా హరునికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అని. మరి ఈ మాసంలో శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో విష్ణువుకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతాలు కావచ్చు, అండ్ మనకి పంటలు వస్తాయి కాబట్టి కొత్తగా ఒక ఆహారాన్ని తీసుకోవడం కావచ్చు, విశేషంగా చేసుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలోనే ఎక్కువ ముహూర్తాలుగా ఉంటాయి. మరి ఎందుకు హరికి ప్రాధాన్యత ఉంది? మరి హరికి ఎందుకు ప్రాధాన్యత? హరికి కూడా కార్తీక మాసం చాలా విశేషం. ఎందుకంటే ఇది కార్తీక మాసము ఇద్దరికి సంబంధించిన మాసము కాబట్టి ఇది హరునికి, హరికి ఇద్దరికి ఇష్టమైన మాసం. అండ్ సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇదే మాసం ప్రీతికరం, మార్గశిర మాసం. మరి మాలలు ఈ మాసంలోనే మాలలు వేస్తారు కదా, అయ్యప్ప స్వామికి ప్రీతికరం. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మార్గశుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, ఆ రోజు మాల వితరణ, మన మాల తీయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మాల ఈ నెల వేసుకుంటారు. ఈ నెల వేస్తే ఆ రోజు విరమణ చేయొచ్చు. మన దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల ఎవరు ఇప్పటిదాకా నేను చూడలేదు. తమిళనాడు ఆ సైడ్ బాగా వేసుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదండి ఈరోజు నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక సోమవారాన్ని చాలా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు భక్తులందరూ. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండి ఎక్కడ కూడా తగ్గకుండా చాలా ఓపికగా, అంటే భగవంతుని మీద ధ్యాస ఎంతగా ఉంటుందో ఇక్కడ వీళ్ళు నిరూపించారు. 9 అయితున్నా ఇంకా నిదానంగా హ్యాపీగా భగవన్ నామస్మరణతో భజనలు చేస్తూ ఈ రోజుని ముగించారు. నమస్తే.